నీ మొండితనం ఎప్పుడు కూడా వద్దు. నీ పరిస్థితి బాలేనప్పుడు నువ్వు ఎప్పుడైనా సరే ఇలానే చెయ్యి. జీవితం బావుంటుంది. కష్టాన్ని చూసి వెనకడుగు వేసేవారికి ఆపద అనేది ఖచ్చితంగా అణువణువునా కనిపిస్తుంది. ధైర్యంగా ముందుకెళ్లేవారికి అవకాశం దానంతట అదే స్వయంగా మీ దగ్గరికి వచ్చి కనిపిస్తుంది. ధైర్యం అనేది విజయానికి తొలిమెట్టు. దేనికైతే మనం ఎక్కువగా భయపడి అయ్యో ఏమని అయిపోతుందేమో అని వెనకడుగు వేస్తామో, ఇక ఆ క్షణం అదే మళ్ళీ మళ్ళీ మనల్ని ఎక్కువగా వెంటాడి వేటాడి అప్పుడు మనల్ని ఖచ్చితంగా అది భయపెడుతుంది. ఎప్పుడు దేనికి కూడా భయపడకు. ఒక్కసారి దానికి నువ్వు ఎదురు వెళ్ళి చూడు. ఆ భయమే మనల్ని చూసి భయంతో గజగజ వణికి మరీ పారిపోతుంది. దేనికైనా సరే ఎదురు వెళ్ళు. అప్పుడే కదా విజయం నీ సొంతమవుతుంది. జీవితంలో ప్రతి సమస్య అంతే. మనం భయపడుతున్నంతసేపు అది ఎక్కువ భయంగా మారి మనల్ని ఇంకా ఇంకా కూడా భయపెడుతూనే ఉంటుంది. అందుకే దేనికి ఎవ్వరికి కూడా అస్సలు భయపడకు. ఒక్కసారి ఎదురుగా నిలబడి చూడు. నిన్ను చూసి భయమై భయపడుతుంది కదా. ఎవరికి భయపడకుండా ఎదురు తిరిగితేనే కదా నీ సత్తా ఏంటో అందరికీ తెలిసేది. పక్కనోడిని చూసి ఇన్స్పైర్ అయ్యేంత తెలివి తక్కువగా నువ్వు ఎప్పుడు కూడా అస్సలు ఉండకూడదు. ఎందుకో తెలుసా? నువ్వు ఎప్పుడు నీలానే ఉండాలి. నీ కష్టాల నుండి, నీ కన్నీళ్ల నుండి పుట్టేదే కదా నిజమైన ఇన్స్పిరేషన్ అంటే. అదే ఇక నీ చివరి శ్వాస వరకు నిన్ను పూర్తి బలంగా, ధైర్యంగా ఉండేలా చేస్తుంది. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు అతి కొద్ది కాలం ఇవి తప్పవని నువ్వు ఖచ్చితంగా అర్థం చేసుకునే తీరాలి. అప్పుడే విజయం ఎలా ఉంటుందో రుచి చూడగలవు. ప్రస్తుతం నీ కష్టాలు భరించలేనివిగా ఉన్నా కొన్నాళ్లకు మరింత దారుణంగా కూడా అవి మారిపోవచ్చు. నువ్వు కాస్త బలంగా ఉండాల్సిందే. అప్పుడే సంతోషంగా జీవించగలవు. అయితే అన్నీ కూడా కొంతకాలం మాత్రమేనని నువ్వు ఎప్పుడైతే పూర్తిగా వాటిని అర్థం చేసుకొని ముందుకి నువ్వు సాగిపోయినప్పుడే ప్రపంచంలో ఇక నువ్వు సాధించలేనిది అంటూ అసలు ఏది ఒక్కటి కూడా ఉండదు అని నువ్వు అస్సలు మర్చిపోకు. నువ్వు కష్టపడితే సాధించలేనిదంటూ ఈ లోకంలో ఏది ఉండదు. మీ లక్ష్య సాధనలో విజయం సాధించాలి అంటే ఒకే ఒక్క సూత్రం ఉంది. మీ చేతుల్లో లేని విషయాల గురించి అనవసరంగా ఆలోచిస్తూ మీకున్న విలువైన సమయాన్ని అస్సలు మీరు వృధా చేయకండి. ముందు మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. మీరు నియంత్రించగలిగే వాటిపై మాత్రమే పూర్తి స్థాయిలో మీరు దృష్టి పెట్టండి. లేదా వాటిని అసలు మీరు మీ దగ్గరికి కూడా రానివ్వద్దు. మీ శక్తి సామర్థ్యాలను అలానే సమయాన్ని కేవలం వాటి కోసమే ఉపయోగించాలి. ఖచ్చితంగా మీరు అనుకున్న పని అనుకున్నట్లుగా సాధించే తీరుతారు. దాన్ని ఎవరూ కూడా అస్సలు అడ్డుకోలేరు కూడా. జీవితంలో మీరు ఒకటి కోల్పోయారు అంటే అది మీ నుండి దూరమైనట్లు కాదు. అంతకన్నా గొప్పదేదో మీకు ఖచ్చితంగా అతి దగ్గరలోనే ఉంది, రాబోతోంది అని మీరు తప్పకుండా అర్థం చేసుకోవాలి. నీది కాని రోజు నువ్వు ఖచ్చితంగా మౌనంగా ఉండు. నీదైన రోజున నువ్వు వినయంగా ఉండు. అప్పుడే కదా నువ్వు జీవించినంత కాలం నీ విలువ అనేది అంచెలంచెలుగా కొద్ది కొద్దిగా అది పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా నీ జీవితాన్ని నువ్వే మంచిగా అమర్చుకో. అప్పుడే నీ జీవితం కూడా సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. ప్రతిరోజు ప్రతి క్షణం పరిస్థితులు అనేటివి మారుతూనే ఉంటాయి. దానిని అంచనా వేసిన వాడే కదా జీవితంలో గొప్ప విజయాన్ని సాధించగలుగుతారు. ప్రతి క్షణాన్ని మీరు అర్థం చేసుకోండి. అప్పుడే మీరు ఆనందంగా ఉండగలరు. నిన్ను తిట్టే వారందరూ కూడా నీ శత్రువులు కాదు. అలానే నిన్ను మెచ్చుకున్న వారందరూ కూడా
నీ మిత్రులు కాదు అని నువ్వు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఇదే. నువ్వు ఖచ్చితంగా జాగ్రత్తగా గమనించు. కష్టం అనేది మిత్రుణ్ణి చూపిస్తుంది. కన్నీరు మాత్రం మీ శత్రువులెవరో, మీ బద్ధ శత్రువులెవరో, మీ నాశనం ఎవరు కోరుకుంటున్నారో గుర్తిస్తుంది. జీవితంలో ఎప్పుడూ కూడా బిజీగానే ఉండాలి. దాంతో ద్వేషానికి, భయానికి, బాధకి అస్సలు కొద్దిగా కూడా సమయం లేకుండా పోతుంది. గుర్తుపెట్టుకో, నువ్వు ఖాళీగా ఉన్న వ్యక్తి మాత్రమే జీవితంలో అందరికంటే ఎక్కువగా అనవసరంగా లేనిపోని విషయాల గురించి ఆలోచించి బాధపడుతూ ఉంటారు. కాబట్టి నువ్వు ఎప్పుడూ బిజీగా ఉండడానికి ప్రయత్నించు. ప్రతిరోజు కూడా మీకు ఒక మంచి రోజు కాకపోవచ్చు, కానీ ప్రతి రోజులోనూ ఎంతో కొంత మంచి అనేది తప్పకుండా దాగి ఉంటుంది. ఆ మంచిని నువ్వు ఉపయోగించుకో. జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక దాన్ని నువ్వు స్వీకరించి చెడు విషయాలను విడిచిపెట్టి ముందుకి సాగడాన్ని తప్పకుండా నువ్వు అలవాటు చేసుకునే తీరాలి. అన్నిటిని స్వీకరించి అన్నీ కూడా నువ్వు అలవాటు చేసుకో. జీవితమే నీ వశమైపోతుంది, నీ ముందుంటుంది. మీరు సదా సానుకూల మనస్తత్వంతో ఉంటే ఏ విషయమో కూడా మిమ్మల్ని పొరపాటున కూడా అస్సలు ఒక్క నిమిషం అంటే ఒక్క సెకను కూడా మిమ్మల్ని అసలు బాధ పెట్టలేదు కూడా. జీవితం అంటే పరిస్థితులు మిమ్మల్ని నడిపించడం కాదు, ఆ పరిస్థితులే వాటిల్ని మీకు నచ్చినట్లుగా మీరు మార్చుకోవడానికి, మీ దారిలో మీరు నడిపించుకోవడానికి ప్రయత్నించండి. అది అసలు సిసలైన జీవితం అంటే. జీవితం అంటే అలా ఉండాలి. నీవు పడిపోయి ఓడిపోతావని అంత ఎదురు చూసిన చోట నిన్ను నువ్వు నమ్ముకొని నువ్వు ఖచ్చితంగా ధైర్యంగా నిలబడు. నువ్వు ఎక్కడా కూడా పడిపోవు, అలానే ఎక్కడా కూడా పొరపాటున కూడా నువ్వు అస్సలు ఓడిపోవు. కాబట్టి నువ్వు గెలవాలి అంటే ఖచ్చితంగా నిన్ను నువ్వు మార్చుకోవాలి. గెలిచి చూపించడమే అసలు సిసలైన యుద్ధం అంటే. కాబట్టి ఓడిపోతానేమో అని చెప్పి అనవసరంగా లేని దానికోసం భయపడకుండా ఎంత కష్టమైనా సరే ధైర్యంగా ఎదిరించి నిలబడు. గెలుపు అనేది తథ్యం. గెలుపు ఖచ్చితంగా నీ సొంతమవుతుంది. గెలుపు నీ వాకిట ముందు మోకరిల్లుతుంది. ఖచ్చితంగా నువ్వు గెలవాలి అంటే నువ్వు దేనినైనా ధైర్యంగా ఎదిరించి నిలబడాల్సిందే. అప్పుడే జీవితం నీ వశమవుతుంది. నీదైన జీవితం నీకు కావాలంటే కష్టపడు, ప్రయత్నించు, అన్నీ నీ సొంతమవుతాయి. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.